మాటతో చెప్తే నీకు తెలిసి రావడం లేదు. ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు. మీరు నా భర్తని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. 10 కాలాల పాటు మీతో కాపురం చేయవలసిన నన్ను మీ అమ్మ మాటలు విని గొడ్డును బాధినట్టు బాస్తున్నారంటే మీరు మనిషి పశువా? ఇన్నాళ్ళు భార్య అనే అభిమానం మీకు లేకపోయినా భర్తనే గౌరవంతో మీరు తిట్టినా కొట్టినా భరించాను. మూర్ఖంగా కట్నం పేరుతో నన్ను హింసిస్తూ ఉంటే ఎప్పటికైనా మీరు మారకపోతారా అని ఎదురు చూశాను. ఇక నాలో సహనం చచ్చిపోయింది. అయితే ఏం చేస్తావే? మొగుడిని ఎదురు తిరిగి కొడతావా? 10 మందిని పిలిచి అలా చేస్తావా? చెప్పవే. అలా చెయ్యాలనుకుంటే 3 నిమిషాలు పట్టదు. నన్ను కొట్టో తిట్టో నా చేత కట్నం డబ్బులు తెప్పించుకోవాలనుకుంటే అది ఈ జన్మలో జరగదు. ఈ గడప దాటి నేను బయటికి వెళ్ళను. ఈ ఇంట్లోనే ఉంటాను. ఈయనతోనే కాపురం చేస్తాను. ఎవరడ్డం వస్తారో నేను చూస్తాను. అమ్మో అమ్మో, అదంతంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేరా తనక? చాలు చాలు ఊరుకోవే. అది యాహూ అంటూ ఒక కరాటే ఇస్తే కీళ్ళని ఇరిగిపోయి మనం హాస్పిటల్లో చేరిపోవాలి. వస్తా. మోదనాష్టప సంత అందరికి మా ఇంటి ఊసే కావాలి. ఏమిటన్నయ్యా? అబ్బా రావే. ఏంటి మనసిట్లో గొడవ? రోజు జరిగే గొడవే కదా అన్నయ్య. మరి వనజక్క కట్నం తేలేదు కదా, అందుకని వాళ్ళత్త రోజు సాధిస్తూ ఉంటుంది. సో స్త్రీకి స్త్రీయే శత్రువు అని ఎవరో రాసిన మాట అబద్ధం కాదన్న మాట.